ఏలియా ఆమెను చూచి ఆమెతో చెప్పిన మాట, ఇదిగో నా దేవుని జీవముతోడు చెప్తా ఉన్నాను, దేవుడు మరల భూమి మీద వర్షం కురిపించేంత వరకు ఇదిగో నీ యొక్క తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, నీ గుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాదు, నా దేవుని పేరట చెప్తున్నానని ఏలియా ఆమెను ధైర్యపరిచాడు. సేవకుల నోట వచ్చే మాట ఏంటో తెలుసా? ఇతరులకు ధైర్యపరిచే మాట, భయపడకు, భయపడకు, భయపడకు. నా దేవుడు తన బిడ్డల పక్షమున ఉన్నాడు. తన సేవకుని ద్వారా నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడవద్దు. ఏలియా సారెపతు గ్రామములో ఉన్న విధవరాలతో చెప్పే మాట, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే ఆమె భయపడుతూ ఉంది. నా జీవితం, నా బ్రతుకు, నా పోషణ ఎలా ఉంటుంది, నేను ఎలా పోషించబడాలి, నేను ఎలా బ్రతకాలి. అప్పటికి ఆమె భయం ఆమెను వెంటాడిందండి.